చెప్పాం, విష్ణువర్ధన్ గారు చెప్పాం. వైఎస్ఆర్లో ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వస్తే వాళ్ళతో పని చేయించుకోవాలి కానీ పార్టీ పదవులు కానీ ఎటువంటి పదవులకి రికమెండ్ చేయకూడదని చెప్పాం. ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపడి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు పదవి ఇవ్వమని చెప్తున్నాం మేము. ఎందుకంటే పైనుంచి కానీ ఒక గైడ్ లైన్స్ పెట్టారు. ఈ మధ్యలో ఎలక్షన్లు అయిపోయి నుంచి వచ్చి మామూలుగా ఏదో మన వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళ సొంత విషయాల కోసం కొంతమంది పార్టీని మారుతూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ యాక్సిస్ లేక వెళ్ళిపోతూ ఉంటారు. మేము ఒకటే చెప్పాం, పార్టీ నుంచి కానీ బాగా నీట్గా క్లియర్గా ఉన్నాయి ఆదేశాలు. ఏమని పార్టీలో వాళ్ళు పని చేసే కాలం చాలా ఉంది. పార్టీలో పని చేపిద్దాం. ఇప్పుడు ఎంతో మంది 10, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి యాడుంటే వాడు ఆడే ఉంటున్నాడు. అదే చెప్పినాం, తొందరలోనే మీ నియోజకవర్గానికి కానీ కొన్ని డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లు కానీ పడతా ఉన్నాయి. పార్టీ పోస్టులు కానీ మ్యాక్సిమం పార్టీలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన వాళ్ళకే మేము రికమెండ్ చేస్తాం. మేము అదే చెప్పాం, క్లారిటీగా చెప్పాం. ఈ రోజుగా స్టేట్ పార్టీ నుంచి కానీ ఒకటే చెప్తున్నారు, గతంలో తెలుగుదేశం పార్టీకి ఎవరు కష్టపడితే వాళ్ళని రికమెండ్ చేయండి. ఎంతో కష్టపడి పని లేక డబ్బులు వాళ్ళ సంపాదనగా పోగొట్టుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఈ రోజు మన లబ్ధి కోసమో మన కోసమో పని చేయించుకుంటే రేపు పొద్దున జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో మన పార్టీ ఎప్పుడు అలాంటి తప్పు చేయదు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో కానీ మేము ఒకటే చెప్తున్నాం, స్టేట్ పార్టీకి కానీ మొత్తం మా డాష్ బోర్డ్ నుంచే ఎవరు పనిచేశారో ఎవరు ఇదని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము కొన్ని ఇది పంపిస్తున్నాం. అలాంటి తప్పులు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము కానీ పార్టీ దృష్టికి తీసుకుపోతాం. ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా ఒకటే, నాయకులు ఒకటే, మనం ఒకటే, క్యాడర్ ఒకటి, అంతా కలిసిమెలిసి ఉంటే గానీ రేపు రాబోయే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లలో పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్లో చిత్తుగా ఓడియాలి. ఎందుకంటే మీ నియోజకవర్గం గతంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనంత పరిస్థితుల్లో మీరు గెలిచారు. ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, గవర్నమెంట్ లేకోకుండా. ఇలాంటిది మన గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మనం 100% గెలిచాలి. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. గతంలో పార్టీ గుర్తు లేకోకుండా ఇక్కడ గెలిచారు, ఒక తెలుగుదేశం పార్టీ పొత్తుతో అనుకో. ఈ రోజు అదే చెప్పాం, పార్టీ కానీ అదే ఇచ్చింది గైడ్ లైన్స్. గతంలో గుర్తు లేకుండా గెలిచారు ఇక్కడ.